అందరూ 10th క్లాస్ రాయబోతున్నారు. సరే, మీకు 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇస్తే ఒక్కొక్క టిప్ చెప్తా. ఓకే, ఇలానే ఒకరోజు 4 ఏళ్ల క్రితం వరంగల్ వెళ్ళాను ఒక స్పీచ్ కోసం. ఎవరో పిలిస్తే ఒక ఈవెంట్కి వెళ్ళాను. ఒక ఫాదర్ వచ్చారు, మేడం మా బాబు ఐఏఎస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాడు అని చెప్పి పంపించండి అని చెప్తా. ఆ బాబు పేరు సాయి ఆశ్రిత్ అనమాట. బాగా చదివాడు. తర్వాత కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి వచ్చేసరికి 15 రోజుల ఎగ్జామ్ ఉంది. మేడం నాది ఇంకా ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ అవ్వలేదు, ఇయర్ లైక్ తీసుకొని నెక్స్ట్ ఇయర్ రాస్తా అంటాడు. నేనేం చెప్పాను తెలుసా, 15 రోజుల పరీక్ష ఉంది కదా, నీకు ఒకే ఒక టెక్నిక్ చెప్తా, ఆ టెక్నిక్ ఫాలో చూడాను. సరే మ్యామ్ నీకోసం ఫాలో అవుతా అన్నాడు. ఎవ్రీడే ఒక ఎగ్జామ్ రాశాడు, పాత పేపర్ తీసుకుని. 15 days 15 ఎగ్జామ్స్. మీకు తెలుసా, రిజల్ట్స్లో ఆల్ ఇండియా 40 ర్యాంక్ వచ్చింది. ఏదైతే పేపర్ ఇంకా కంప్లీట్ కావాలన్నాడో ఇండియా టాప్ వచ్చింది. ఇప్పుడు 10th క్లాస్ అందరికీ ఒక మాట చెప్తా. మార్చి 16వ తారీఖు నుంచి పరీక్షలు జరుగుతున్నాయి కదా, ఈరోజు మార్చి 8 కదా, రేపొద్దున నుంచి కరెక్ట్గా ఎగ్జామ్ టైంలో 9:30 to 12:45 పరీక్ష రాయండి. 9:30 to 12:45 ఎగ్జామ్ రాయండి. ఆ ఎగ్జామ్ 9 ఎగ్జామ్స్ అవుతాయి. 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 8 ఎగ్జామ్స్ అవుతాయి. 9వ ఎగ్జామ్ ఏంటి, మార్చి 16 రాసే ఎగ్జామ్. ఒక వారం ఎగ్జామ్స్ రాశాక మైండ్ కానీ బాడీ కానీ హ్యాండ్ కానీ ఎగ్జామ్ సింక్ అయిపోద్ది. దానివల్ల ప్రతి పేపర్లో 5 మార్కులు ఎక్కువ వస్తాయి. చాలామంది 1 వీక్ ఏం చేస్తారు, చదవాలని ఎగ్జామ్ రాయాలి, కానీ 3 hours ఎగ్జామ్ రాయాలి, 7 hours రివిజన్ చేయాలి. ఆ రివిజన్లో కూడా ఏం చేయాలి తెలుసా, స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసిన పాత క్వశ్చన్ పేపర్స్, మీ స్కూల్ కండక్ట్ చేసిన మాక్ టెస్ట్లు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్, వాటికి ప్రతి క్వశ్చన్కి 5 points రాసి పెట్టుకోవాలి. మీరు ఇంకా ఎక్స్ట్రా మార్క్ రావాలంటే పెన్సిల్ తీసుకుని ప్రతి క్వశ్చన్కి ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ టర్మ్స్ అండర్లైన్ చేయాలి. కనీసం 3 నుంచి 5 టర్మ్స్ అండర్లైన్ చేయాలి. తర్వాత చాలామంది 10th క్లాస్ పిల్లలు ఫేస్ చేసే ప్రాబ్లం, మీరు ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఎంత బాగా రాశారో లాస్ట్ క్వశ్చన్కి వచ్చారని ఎంత బాగా రాయరు. అవునా? అలా ఎప్పుడు చేయకూడదు. నెవర్ కన్సిడర్ దట్ యువర్ ఎగ్జామ్ ఇస్ ఫర్ 3 hours. మీ పరీక్ష 3 గంటలు ఎప్పుడు అనుకోకూడదు. డివైడ్ యువర్ ఎగ్జామ్ ఇంటూ 3 parts. ఇది ఐఏఎస్ వాళ్ళు నేను ప్లాన్ చేసే టెక్నిక్ అనమాట. మీ ఎగ్జామ్ని 3 partsగా డివైడ్ చేయాలి. 9:30 to 10:30 ఫస్ట్ అవర్, 10:30 to 11:30 సెకండ్ అవర్, 11:30 to 12:30 థర్డ్ అవర్. ఫస్ట్ అవర్లో 35 మార్కులు, సెకండ్ అవర్లో 35 మార్కులు. అక్కడ ఎంత అవుతాయి, 70 మార్కులు. థర్డ్ అవర్కి వచ్చేసరికి ఒక 5 నిమిషాలు లేట్ అయినా 30 మార్క్స్ పెట్టుకోవాలి. అయిపోయింది కదా. సో మార్క్స్ కౌంట్ చేసుకోవాలి. గంటలో 35 మార్కులు అయినాయా, 2వ గంటలో 35 మార్కులు అయినాయా, లాస్ట్ గంటలో 30 మార్కులు అయినాయా, ఆ తర్వాత 15 నిమిషాలు టైం ఉంటుంది. అప్పుడు ఆ 15 నిమిషాల్లో మీరు ప్రతి క్వశ్చన్కి ఇంపార్టెంట్ టర్మ్స్ అండర్లైన్ చేయాలి. అలానే 10th క్లాస్ పిల్లలు ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలంటే ఇది ఐఏఎస్లతో నేను ట్రై చేసిన టెక్నిక్, చాలా సక్సెస్ అవుతారు. డయాగ్రామ్స్, మ్యాప్స్, ఫ్లో చార్ట్స్, డేటా, స్టాటిస్టిక్స్, ఎగ్జాంపుల్స్. చాలా ఆన్సర్స్లో ఈ 2-3 కాంబినేషన్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతమంది ఇక్కడ బయాలజీ చదివారు, 10th క్లాస్ బయాలజీ అయిపోయిన ప్రిపరేషన్? క్వశ్చన్స్ అడగను, ఎగ్జాంపుల్ చెప్తారు. ఐ డోంట్ ఆస్క్ ఎనీ క్వశ్చన్, రైజ్ యువర్ హ్యాండ్స్. బయాలజీ ఉంది కదా మీకు, బయాలజీలో న్యూరాన్ బొమ్మ ఉందా? ఆ న్యూరాన్ బొమ్మను ఎంతమంది ప్రాక్టీస్ చేశారు? ఆల్మోస్ట్ అందరు. దానిలో పార్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేశారా, పాయింటర్స్ అన్ని? అలానే ఇండియా మ్యాప్ 1 minute వేయగలగాలి. సో రైజ్ యువర్ హ్యాండ్స్, హౌ మెనీ ఆఫ్ యూ నో న్యూరాన్ డయాగ్రామ్? నేను అడగను, క్వశ్చన్స్ అడగను, ఓన్లీ చేశారా లేదా. అలానే ఇండియా మ్యాప్ 1 minute ప్రాక్టీస్ చేయాలి. అలానే ఇప్పుడు వరల్డ్ వార్స్ ఉన్నాయి సిలబస్లో, హిస్టరీలో వరల్డ్ వార్ గురించి డేటా పాయింట్. అలానే ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సోషల్లో అన్ఎంప్లాయ్మెంట్ నుంచి క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. దానిలో ఏం చేయాలి, ఎంజీ నరేగా, ఇప్పుడు దాని పేరు మారింది, బీబీజీ రామ్జీ, అది రాసి బాక్స్ పెట్టాలి. అలా ఇప్పటి నుంచి ఈ వారం రోజులు ప్రతి పాత పేపర్ తీసుకుని స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, వాటికి డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, డేటా పాయింట్స్, ఎగ్జాంపుల్స్ అవన్నీ ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఆన్సర్కి ఇంట్రడక్షన్స్, కంక్లూజన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. అలానే అన్ని ఆన్సర్స్కి సబ్ హెడింగ్స్ కాదు, కొన్ని ఆన్సర్స్కి సబ్ హెడింగ్స్, కొన్ని ఆన్సర్స్ పాయింట్స్, కొన్ని ఆన్సర్స్ పారాగ్రాఫ్స్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సోషల్లో ఎక్స్ప్లెయిన్ ద 6 fundamental rights ఉందనుకో, ప్రాపర్గా 6 fundamental rights ఎక్స్ప్లెయిన్ చేసి అండర్లైన్ చేయాలి. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అలా నీట్గా అండర్లైన్ చేయాలి. చాలామంది ఫండమెంటల్ రైట్స్ గురించి రాస్తారు కానీ 6 fundamental rights గురించి రాయరు. అలా కాదు, రీడ్ ద క్వశ్చన్ ప్రాపర్లీ. క్వశ్చన్లో ఏం అడిగారో దాని మీదే అడ్రస్ అవ్వాలి. క్వశ్చన్లో ఏం అడిగారో దాన్నే ఫోకస్ చేయాలి. సో నేను చెప్పినవి చేస్తూ
2 ఇంపార్టెంట్ థింగ్స్ యూ నీడ్ టు ఫాలో. బుక్లెట్ మొత్తం కంప్లీట్ చేయాలి, బుక్లెట్లో ఇంపార్టెంట్ టర్మ్స్ అండర్లైన్ చేయాలి, ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ చేయాలి, ఇంట్రడక్షన్స్ కంక్లూజన్స్ ఏదైతే ఉందో ముందే ప్రాక్టీస్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి ఏం ఇంట్రడక్షన్ రాస్తాం, ఏం కంక్లూజన్ రాస్తాం, ఇదంతా ముందే ప్రాక్టీస్ చేయాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, మీ స్లీప్ సైకిల్ మెయింటైన్ చేయాలి. యూనో వాట్ ఈస్ స్లీప్ సైకిల్? రాత్రంతా చదువుకుంటే ఏమవుతుంది, పగలు ఎదురు వచ్చింది. కానీ ఎగ్జామ్ దగ్గరకు వచ్చినప్పుడు నైట్ చదవకూడదు. 10:30 బుక్ క్లోజ్ చేసి 4:30 వరకు బుక్ ఓపెన్ చేయకూడదు. కనీసం 6 hours అన్ఇంటరప్టెడ్ స్లీప్ ఉంటే 9:30, 10 o'clockకి నిద్ర రాదు పగలు. సో ఈ రోజు నుంచి 10:30 బుక్స్ క్లోజ్ చేయాలి, 4:30 వరకు ఓపెన్ చేయకూడదు. రెండోది ఈవెన్ ఫుడ్ సైకిల్, మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది 8 కల్లా ఫినిష్ అయిపోవాలి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా. అండ్ ఎగ్జామ్కి వెళ్ళే రోజు చాలా సాఫ్ట్ ఫుడ్ తినాలి. ఇలా చేసి బుక్లెట్ మొత్తం కంప్లీట్ చేసి అండర్లైన్ చేస్తే ఇక్కడున్న పిల్లలు ఒక్కళ్ళకి ఖచ్చితంగా పల్నాడు జిల్లా టాప్ వచ్చింది. ఇక్కడున్న పిల్లలందరికీ నేను చెప్పింది చేస్తే 590 తక్కువ. కానీ చాలామంది 10th క్లాస్ పిల్లలు ఏం చేస్తారు, మాకు ఇంకా సిలబస్ కాదా, మాకు భయం వేస్తుందని రోజు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయరు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఆయనకు అది చెప్తా మీరు బాగానండి. వాళ్ళ డాడీ వరంగల్లో పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కొడుకుని ఐపీఎస్ చేయాలని. 5th క్లాస్ 6th క్లాస్ టైంలో అబ్బాయిని చాలా పోలీస్ స్టేషన్ చూపించారు. తర్వాత మంచి మంచి ఐపీఎస్ ఆఫీసర్ స్టోరీస్ చెప్పారు. అబ్బాయి చిన్నప్పుడు మనసులో పడిపోయింది, నేను పెద్ద అయితే ఐపీఎస్ అయిపోవాలని. 21 years అప్పుడు దగ్గరకు వచ్చాడు. చాలా అమాయకంగా ఉండేవాడు అనమాట. తను చూసి నేను అన్నా, నీకు ఐపీఎస్ కాదబ్బాయి ఐఏఎస్ బాగుంటుంది అన్న. లేదు మేడం నేను ఐపీఎస్ అవ్వాలన్నాడు. ఒకటే అటెంప్ట్లో వెళ్ళిపోవాలి, మా నాన్న నాకు అంత టైం ఇలా అన్నాడు. అబ్బాయి వయసు 21. నేనేం చేస్తా తెలుసా, అబ్బాయికి అందరికన్నా కఠినమైన పరీక్ష పెట్టా. రేపు పొద్దున 9 to 12 అనుకోండి ఎగ్జామ్. ఈరోజు పొద్దున 9 to 12 ఎగ్జామ్ పెడితే మీరు రాస్తారా? మేము చదువుకోవాలంటారు. నేను చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యాడు. రేపు పొద్దున 9 to 12 ఎగ్జామ్ కూడా ఈరోజు మార్నింగ్ 9 to 12 ఎస్ఏ ఎగ్జామ్, అది ఎస్ఏ రాపించా, జనరల్ ఎస్ఏ రైటింగ్ తెలుసా, 2 ఎస్ఏలు ఇచ్చి రాపించా సేమ్ టైంలో కూర్చోబెట్టి. నేను చెప్పింది చెప్పినట్టు విన్నాడు. ఒకటే అటెంప్ట్లో ఐపీఎస్ అయిపోయాడు. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో యంగెస్ట్ ఎస్పీ. మీ అందరికి ఒకటే, రోజు వారం రోజుల పాటు ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్ రాసి బుక్లెట్ కంప్లీట్ చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ చేసి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన ఎవ్వరు కూడా ఐఏఎస్ సాధించకుండా లేరు. 10th క్లాస్ అనేది ఈజీ 1 weekలో. మీరు ఏం చేయాలి, స్టేట్ బోర్డ్ కండక్ట్ చేసిన ఎగ్జామ్స్, స్కూల్లో కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్, అలాంగ్ విత్ దట్ ఎవ్రీ డే 9:30 to 12:45 ఎగ్జామ్ రాసి తర్వాత 7 hours ఎవ్రీడే రివిజన్ చేస్తే మీరే మీ టాపర్ అవుతారు. ఇప్పుడు చెప్పండి ఎంతమంది టాపర్స్ అవుతారు? నేను చెప్పా 20 సంవత్సరాల తర్వాత సత్తెనపల్లిలో స్టూడెంట్స్తో మాట్లాడుతున్నానని. ఎన్ని సంవత్సరాల తర్వాత? బాలత మేడం మళ్ళీ తిరిగి రావాలి సత్తెనపల్లి అనుకుంటున్నారా? ఎంతమంది ఎస్ చెప్తారు మ్యామ్ రావాలని? నోట్తో చెప్పండి. అందరు రావాలనుకుంటున్నారు. రావాలంటే నేను 2 monthsలో వస్తాను మీకోసం. నేను రావాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? పల్నాడు జిల్లా టాప్ ఇక్కడ పేర్లన్నీ రాయించండి సిస్టర్. ఇక్కడ కూర్చున్న పిల్లల్లో పల్నాడు జిల్లా టాప్ రావాలి. వస్తే ఖచ్చితంగా వాళ్ళకి అవార్డు ఇవ్వడానికి నేను వస్తాను. అలాగే ఇక్కడ కూర్చున్న పిల్లలు అందరూ నేను చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యి 590+ తెచ్చుకోవాలి. ఆన్సర్ షీట్స్లో డయాగ్రామ్స్ ఉండాలి, ఫ్లో చార్ట్స్ ఉండాలి, మ్యాప్స్ ఉండాలి, ఎగ్జాంపుల్స్ ఉండాలి, డేటా పాయింట్స్ ఉండాలి, నీట్నెస్ ఉండాలి, కొట్టివేతలు ఉండకూడదు, మ్యాథ్స్ కొట్టేసి రాయకూడదు. ఆన్సర్స్ రాసినప్పుడు కొట్టివేత లేకుండా లెజిబుల్గా ఫస్ట్ ఆన్సర్ ఎంత నీట్గా రాస్తారో లాస్ట్ ఆన్సర్ వరకు అలానే మెయింటైన్ చేస్తే అట్లీస్ట్ 590 వస్తాయి. ఇంకా 10 మార్కులు 5 మార్కులు ఇంకా అవన్నీ పక్కన పెట్టి టాపర్కి 100 మందికి ట్రై చేస్తే గ్యారంటీ స్టేట్ టాప్ పక్కన పెట్టిన అట్లీస్ట్ పల్నాడు జిల్లా టాప్ అవుతారు. నేను మీ రిజల్ట్స్ కోసం మళ్ళీ తిరిగి వస్తాను. ఖచ్చితంగా మీ మార్క్స్ అని తెలుసుకుంటాను. విల్ యూ డూ దట్ ఫర్ మీ? ప్రామిస్. నేను